ఒక్కసారి ఊరు దాటితే నాలో రేగుల సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఊరు దాడతావా? యుద్ధం చేయడం తప్పు కాదురా. ఆయుధం లేకుండా యుద్ధం చేస్తే చచ్చిపోతావు. ఆయుధం ఇస్తాను, తీసుకుంటావా? ఏంది నువ్వు ఇచ్చే కతులు గట్టాలు పెట్టుకున్నాడు పెద్ద యుద్ధం కలమంటావా? కత్తి కంటే గొప్ప ఆయుధం ఇస్తాను, అక్షరం ఇస్తాను. ఇది నేర్చుకుంటే ఆ కత్తులన్నింటినీ వజ్రాయుధంగా సాధిస్తుంది. సరే పెద్దయ్య, చెప్పండి పెద్దయ్య. అక్షరం ఇస్తాను. పెద్దయ్య, పెద్దయ్య లేవు. పెద్దయ్య, పెద్దయ్య లేవు. కూడితేనే యాలయింది. లేవు పెద్దయ్య, లేవు పెద్దయ్య. కూడితేని పెద్దయ్య. కూడి తెచ్చావా? అవును పెద్దయ్య. తిను పెద్దయ్య, తిను. అమ్మా 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 అమ్మా. తిను పెద్దయ్య. నాన్న నాన్న సయం. ఓ అమ్మా, నువ్వా? ఎవరనుకొని చాలా భయపడ్డాను. నాన్న ట్రంకు పెట్టెలో దాచిన కాగితాలు చూశాక నాన్న ఊరి కోసం చాలా చేద్దామనుకున్నాడమ్మా. ఏట్రా నువ్వు చెప్పేది? అయినా నువ్వు చదవవేట్రా? ఓ అదా, ఊరు చివర పాడుబడి బంగ్లాలో ఓ పెద్దయినా నా చదువు నేర్పాడు. పెద్దయినా కోసం అంతా చెప్పాడు. ఆ పెద్దయ్య దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావురా? ఊరి ఆచారం కాదని నువ్వు చదువుకున్నావని ఆ అయ్యూరికి తెలిస్తే బతకనివ్వరా అయ్యా. ఆడి మొహం అన్న ఏం చేస్తాడు కానీ. అవునమ్మా, నాన్న బండి మేస్టారని నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? నాన్న ఊరు బాగు కోసం చాలా చేశాడు. నాన్న ఊరి కోసం చాలా కలలుగా అన్నాడు. నాన్న కలలు ఎలాగైనా నెరవేర్చాలి. అమ్మా, నేను ఎలాగైనా ఊరు దాటి వెళ్ళాలి. నువ్వెంత చెప్పినా నేను విన్నా. నాన్న గురించి తెలిసాక నేనెంత చెప్పినా వినవు, అందుకే చెప్పలేదు. వెళ్ళు, కానీ జాగ్రత్త.